అలా వచ్చింది, దాని వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. దైత్య వంశానికి ఆశాదీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసురా, ఇంక తపస్సు చాలించి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు, కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్ఖులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధానికి ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు సోలమును, విష్ణు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు చేసింది. మహిషాసురుని తరపున పోరు చేస్తున్న ఉదద్రుడు, మహాహనుడు, అశిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన మహిషాసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరముగా పోరాడి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినముగా దసరా పర్వదినం ప్రజలచే కొనియాడబడింది. నవరాత్రులు అనే పేరు ఎందుకు వచ్చింది, ఎన్ని రోజులు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు గల 9 రాత్రులను నవరాత్రులు ఆయన వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్య బహిష్ఠుడై భార్యతో కూడా అడవులు తిరుగుచూ కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజ విధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యమును పొందెనని ఇతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజల దగ్గర లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 దినములు పూజిస్తారు. ఈ 9 రాత్రుల యందును ఆ దేవతలను పూజించుటకు వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధి ప్రకారము పూజిస్తురు. అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అనియా, సరస్వతి దేవిని పూజించుటచే సరస్వతి పూజ దినము అని, ఆయుధములను పెట్టి పూజించుటచే ఆయుధ పూజ అని అంటారు. మరునాటి దశమి తిథికి విజయదశమి అని పేరు. నవరాత్రి ఉత్సవాలలో ఆలయాల్లో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్ర, 2వ రోజున బ్రహ్మచారిణి, 3వ నాడు చంద్రఘట్టాదేవి, 4వ రోజున కూష్మాండదేవి, 5వ రోజున స్కందమాత, 6వ రోజున కాత్యాయని, 7వ రోజున కళారాత్రి, 8వ రోజున మహాగౌరి, 9వ రోజున సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాల్లో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలా త్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దసరా పండుగ ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. దసరా ఉత్సవాలను దేశమంతా వివిధ రూపాల్లో జరుపుకుంటారు. మైసూరు, కలకత్తా, ఒడిశా, తెలంగాణ, విజయవాడ, ఖానాపూర్లో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఇవే కాక ఊరూరికి కొన్ని ప్రత్యేక ఉత్సవాలు జరుపుకుంటారు. ఖానాపూర్ మరియు ఒంగోలులో కలరాళ్ళు రూపంలో అమ్మవారిని ఆరాధించి చివరి రోజున ఉత్సవంగా అమ్మవారు వెళ్ళి రాక్షస సంహారం చేసే ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.